ఈ రోజు మహాభారతంలోని 84వ అధ్యాయం. పాండవులు దుర్యోధనుడు అర్జునుడి వైపు వెళ్తున్నాడని చూసి ద్రోణాచార్యుని అడ్డుకోవడానికి మరియు జయద్రథుడిని రక్షించకుండా ఆపడానికి కౌరవ సైన్యంపై బలంగా దాడి చేశారు. కాబట్టి దృష్టద్యుమ్నుడు పదే పదే ద్రోణాచార్యపై తన దళాలను నడిపించాడు. వీటి ఫలితంగా కౌరవ సైన్యం 3 వైపులుగా పోరాడవలసి వచ్చింది మరియు తీవ్రంగా బలహీనపడింది. దృష్టద్యుమ్నుడు తన రథాన్ని ద్రోణాచార్య రథం వైపు నడిపిస్తా అతనిపై హింసాత్మకంగా దాడి చేశాడు. దృష్టద్యుమ్నుడు తన విల్లుని విసిరేసి కత్తి మరియు కవచాన్ని చేతబట్టి ద్రోణాచార్య రథం పైకి దూకాడు. వాహనం ఒక చక్రంపై నిలబడి అతను ద్రోణాచార్యపై దాడి చేశాడు. ఈ పోరాటం చాలా కాలం కొనసాగింది. ద్రోణాచార్య గొప్ప కోపంతో తన విల్లుని లాగి ఒక బాణాన్ని విసిరాడు. అది పాంచాల యోధుడు ప్రాణాన్ని తీసేది. కానీ సత్యకి వల్ల అతని బాణం లక్ష్యాన్ని తాకలేదు. ద్రోణుడు అప్పుడు సత్యకిని దాడి చేశాడు. దానివల్ల పాంచాల యోధులకు దృష్టద్యుమ్నుడిని తీసుకువెళ్లడానికి అవకాశం దొరికింది. ద్రోణాచార్య పాండవ పక్షంలో ముందు వరుసలో ఉన్న యోధుల్లో ఒకడైన సత్యకి వైపు ముందుకు సాగాడు. సత్యకి ద్రోణాచార్య యుద్ధం కోసం ఆసక్తిగా ఉన్నారు అని చూసినప్పుడు అతడు సవాల్ను స్వీకరించడానికి ముందుకు వచ్చారు. ఇతడు బ్రాహ్మణుడు వృత్తిని వదిలిపెట్టి పోరాట వృత్తిని తీసుకొని పాండవులకు బాధ కలిగించాడు అని సత్యకి తన రథసారథితో అన్నాడు. ఈ వ్యక్తి దుర్యోధనుడి గర్వానికి ప్రముఖ కారణం. ఈ మనిషి తనని తాను గొప్ప యోధుడిగా భావిస్తాడు మరియు ఎప్పుడు అహంకారంతో ఉంటాడు. నేను అతనికి ఒక పాఠం నేర్పియాలి. రథాన్ని త్వరగా తీసుకువెళ్ళు అని సత్యకి అన్నారు. సత్యకి రథసారథి గొప్ప వేగంతో రథాన్ని నడిపారు. సత్యకి మరియు ద్రోణుడు ఒకరిపై ఒకరు బాణాలు వేసుకున్నారు. అవి సూర్యుడిని కప్పివేసే విధంగా వేగంగా వచ్చాయి మరియు యుద్ధభూమి కొంతకాలం చీకట్లో మునిగింది. 2 వైపుల్లో ఉన్న రథాల పైభాగాలు మరియు జెండా స్తంభాలు చిన్నబింబం అయ్యాయి. ద్రోణాచార్య మరియు సత్యకి ఇద్దరి నుంచి అధికంగా రక్తం కారసాగింది. 2 వైపుల్లో ఉన్న యోధులు నిలబడి ఈ ద్వంద్వ యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు. వారు తన శంఖాలు ఊదలేదు, లేక యుద్ధ గర్జనలు చేయలేదు, లేదా సింహ గర్జనలు కూడా చేయలేదు. దేవతలు, విద్యాధరులు, గాంధర్వులు మరియు యక్షులు పైనుంచి ఈ గొప్ప యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు. సత్యకి ఒక బాణాన్ని లక్ష్యంతో ద్రోణాచార్య విల్లుని విరిగిపోయేలాగా చేశాడు మరియు భరద్వాజుడు కుమారుడు మరొక విల్లుని తీసుకొని వచ్చారు మరియు అతను దాన్ని కూడా వెంటనే విరక్కొట్టారు. ద్రోణుడు ఇంకో విల్లు తీసుకున్నారు. అది కూడా కింద పడిపోయింది. గొప్ప ఆచార్యుడు తనలో అనుకున్నాడు, ఈ సత్యకి శ్రీరాముడు, ధనంజయుడు మరియు భీష్ముడి తరగతి యోధుడు అని. తనకు తగిన ప్రత్యర్థి దొరికారని సంతోషించారు. ద్రోణుడు పంపిన ప్రత్యక్ష శక్తి కలిగిన బాణానికి సత్యకి కూడా సమానమైన శక్తిలో ఉన్న సమాధానం సిద్ధంగా ఉండేది. తర్వాత ద్రోణుడు విలువిద్యలో సాటిలేని నిపుణుడు సత్యకిని చంపాలని నిశ్చయించుకున్నారు. అగ్ని అస్త్రం పంపించారు. కానీ సత్యకి దీన్ని చూసి దాన్ని ఎదుర్కోవడానికి వరుణ అస్త్రం పంపించారు. కానీ ఇప్పుడు సత్యకి బలం తగ్గడం ప్రారంభించింది. మరి దీన్ని చూసి కౌరవ యోధులు సంతృప్తితో కేక వేశారు. యుధిష్ఠిరుడు సత్యకి ఇబ్బందిలో ఉన్నాడని చూసి అప్పుడు సత్యకి సహాయం చేయడానికి సమీపంలో ఉన్న వారికి చెప్పారు. మన గొప్ప మరియు మంచి వీరుడైన యుయుధనుడిని ద్రోణుడు అతలాకుతలం చేస్తున్నారు. మీరు అక్కడికి వెంటనే వెళ్ళాలి అని దృష్టద్యుమ్నుడితో అన్నారు. లేకపోతే బ్రాహ్మణుడు కొన్ని నిమిషాల్లో సత్యకిని చంపేస్తాడు. మీరు ఎందుకు సంకోచిస్తున్నారు? వెంటనే వెళ్ళండి. సత్యకి నిజంగా వినాశకుడి పంజాలో ఉన్నాడు. యుధిష్ఠిరుడు సైన్యాన్ని ద్రోణుడిపై శక్తివంతమైన దాడి చేయమని ఆదేశించారు. సత్యకిని కష్టంతో రక్షించారు. అదే సమయంలో అర్జునుడు పోరాడుతున్న రంగం నుండి కృష్ణుడు శంఖం శబ్దం వినిపించింది. ఓ సత్యకి, నాకు పంచజన్య వినిపిస్తుంది. కానీ అర్జునుడు విల్లు ఒక శబ్దం దానితో పాటు లేదు. అర్జునుడు జయద్రథుడు మిత్రులతో చుట్టుముట్టబడిన ప్రమాదంలో ఉన్నాడని నేను భయపడుతున్నాను. అర్జునుడు తన ముందు మరియు వెనుక 2 వైపుల నుండి శత్రువుల ద్వారా ఆక్రమించబడ్డాడు. ఉదయం కౌరవ సైన్యాన్ని చెల్లాచెదురు చేశాడు మరియు రోజులో ఎక్కువ భాగం గడిచింది. ఇప్పటికీ ఇంకా తిరిగి రాలేదు. కృష్ణుడి శంఖం మాత్రమే ఎందుకు వినిపిస్తుంది? ధనంజయుడు చంపబడ్డాడా మరియు అందుకే కృష్ణుడు ఆయుధాలు చేత పట్టాడా? నేను భయపడుతున్నాను. సత్యకి, నీకు సాధించలేనిది ఏదీ లేదు. నీ స్నేహితుడు అర్జునుడు నీకు బోధించిన గురువు ప్రాణాంతక ప్రమాదంలో ఉన్నాడు. అర్జునుడు తరచుగా నీ గొప్ప నైపుణ్యం మరియు శక్తి గురించి నాతో మాట్లాడుతాడు. సత్యకి లాంటి వాడు ఇంకొకడు లేడు అని మేము అడవిలో ఉన్నప్పుడు నాతో అన్నాడు. అదిగో అక్కడ చూడు, ఆ వైపు నుండి దుమ్ము లెగుస్తుంది. అర్జునుడు చుట్టుముట్టబడ్డాడని నేను నిశ్చయంగా అనుకుంటున్నాను. జయద్రథుడు ఒక శక్తివంతమైన యోధుడు మరియు అతన్ని రక్షించడానికి మరియు అతని కోసం చనిపోవడానికి చాలా మంది శత్రు యోధులు ఉన్నారు. వెంటనే వెళ్ళండి సత్యకి అని ధర్మపుత్రుడు గొప్ప ఆతృతతో ఇలా మాట్లాడాడు. సత్యకి ద్రోణుడితో యుద్ధం చేసి అలసిపోయి ఇలా సమాధానం
సమాధానం ఇచ్చారు. పురుషుల్లో నిర్దోషి నేను మీ ఆదేశం పాటిస్తాను. ధనంజయుడి కోసం నేను ఏం చెయ్యను. నా జీవితం నాకు చాలా చిన్న విషయం. మీరు ఆదేశిస్తే నేను వాళ్ళతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ వాసుదేవుడు మరియు అర్జునుడు వెళ్లే ముందు నాకు ఏం చెప్పారో మీకు చెప్పనివ్వండి. మేము జయద్రథుణ్ణి చంపిన తర్వాత తిరిగి వచ్చేంత వరకు మీరు యుధిష్ఠిరుడు పక్కనే ఉండాలి. అతని రక్షణలో మీరు అప్రమత్తంగా ఉండాలి. మేము మీకు ఈ బాధ్యతను విశ్వాసంతో అప్పగిస్తున్నాము మరియు వెళ్తున్నాము. కౌరవ సైన్యంలో మనం భయపడే ఒకే ఒక్క యోధుడు ఉన్నాడు మరియు అతడు ద్రోణుడు. అతని ప్రతిజ్ఞ గురించి మీకు తెలుసు. మేము ధర్మపుత్ర భద్రతను మీ చేతుల్లో అప్పగిస్తున్నాము. వాసుదేవుడు మరియు అర్జునుడు వెళ్లేటప్పుడు నాతో ఇలా అన్నారు. అర్జునుడు ఈ బాధ్యతని నాకు అప్పగించాడు. నన్ను దానికి అర్హుడుగా భావించాడు. నేను అతని ఆదేశం ఎలా నిర్లక్షించగలను? అర్జునుడి భద్రత గురించి మీరు భయపడకండి. అతనిని ఓడించగలిగేవారు ఎవరూ లేరు. సింధురాజు మరియు ఇతరులు అర్జునుడి 16వ వంతు కూడా కాలేరు. ధర్మపుత్ర, నేను వెళ్లాలంటే మీ రక్షణ గురించి ఎవరిని నమ్మాలి? ద్రోణాచార్య మిమ్మల్ని బంధించడానికి వస్తే ఆయన్ని అడ్డుకొని నిలబడే వాళ్ళు నాకిక్కడ ఎవరూ కనిపించడం లేదు. నన్ను వెళ్ళమని ఆదేశించే ముందు బాగా ఆలోచించండి. సత్యకి అని యుధిష్ఠిరుడు సమాధానం ఇచ్చారు. నేను దీని గురించి బాగా ఆలోచించాను. నేను ప్రమాదాన్ని మరియు అవసరాన్ని తూకం వేసుకున్నాను మరియు మీరు వెళ్లడం తప్పదు అని నిర్ణయించాను. మీరు నా పూర్తి అనుమతితో నన్ను విడిచి వెళ్ళొచ్చు. నా భద్రత కోసం ఇక్కడ భీముడు ఉన్నాడు, దృష్టదీముడు కూడా ఉన్నాడు మరియు అనేక మంది ఇతరులు ఉన్నారు. నా గురించి చింతించడానికి అవసరం లేదు. ఇలా అని యుధిష్ఠిరుడు సత్యకి రథంలో బాణాలు పెట్టి మరియు ఇతర ఆయుధాలు పెట్టాడు మరియు తాజా గుర్రాలను రథంకి కట్టి సత్యకిని ఆశీర్వాదంతో పంపారు. భీమసేన, యుధిష్ఠిరుడు మీ బాధ్యత, అప్రమత్తంగా ఉండండి అని సత్యకి చెప్పి ధనంజయుణ్ణి చేరుకోవడానికి వెళ్లారు. సత్యకి కౌరవ సైన్యాన్ని విరుచుకుంటా ముందుకు సాగారు. అతడు అన్ని ప్రతిఘటనలను అణిచివేస్తూ తన మార్గం చేరుకోవడానికి ముందుకు సాగాడు. కానీ ప్రతిఘటన చాలా గట్టిగా ఉంది మరియు అతని ప్రతిఘటన నెమ్మదిగా ఉంది. ద్రోణుడు యుధిష్ఠిరుడు నుండి సత్యకి వెళ్లిపోవడం చూసినప్పుడు పాండవ సైన్యంపై విరామం లేకుండా దాడి చేయడం ప్రారంభించాడు. అది విరిగిపోవడం మరియు వెనుతిరగడం ప్రారంభించింది. యుధిష్ఠిరుడు గొప్ప కలత చెందాడు. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.